ఒకటిన జరగబోయే వరల్డ్ యోగా డేకు భారీ భద్రతా ఏర్పాట్లను చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. నగర పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ సమావేశ మందిరంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యోగాంధ్ర వేడుకకు 5 లక్షల మంది పాల్గొంటారని, సుమారు 9,500 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారని తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నెల 20, 21 తేదీలలో ఎటువంటి డ్రోన్లు ఎగరవేయకూడదని స్పష్టం చేశారు. ఐఎన్ఎస్ చోళ, ఆంధ్ర యూనివర్సిటీ మైదానం, కాళీమాత ఆలయం, ఐఎన్ఎస్ కళింగ సమీపం 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను నిషేధించినట్టు చెప్పారు. ఇప్పటికే నగరంలో బాంబు తనిఖీ బృందాలు నిశితంగా తనిఖీలు చేస్తున్నారని చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే ఎన్టీఆర్ సర్కిల్ నుండి పార్క్ హోటల్ జంక్షన్ వరకు బీచ్ రోడ్డు మూసివేసినట్టు తెలిపారు. ఈ ఆంక్షలు 21వ తేదీ సాయంత్రం వరకు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే ఈ నెల 19 నుండి 21 వరకు పార్క్ హోటల్ జంక్షన్ నుండి భీమిలి బీచ్ వరకు బీచ్ రోడ్డు క్లోజ్ చేస్తున్నట్టు తెలిపారు. కావున ప్రజలు బీచ్ రోడ్లో ఆల్టర్నేటివ్ మార్గాలు వినియోగించాలని సూచించారు. అలాగే 20 మధ్యాహ్నం 12 గంటల నుండి నగరంలోకి పలు వాహనాల రాకపోకలు నిషేధమని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లింపు చేసినట్టు చెప్పారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, అనేక మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతున్నట్టు వెల్లడించారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలను సైతం పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేసేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోందని వెల్లడించారు. ప్రధాని రాక రీత్యా ట్రాఫిక్ మళ్లింపు. ఈ నెల 20 మధ్యాహ్నం 12 గంటల నుండి తగరపు వలస NH-16 జంక్షన్ నుండి భీమిలి వైపు భారీ వాహనాల రాకపోకలు నిషేధించినట్టు తెలిపారు. ఆనందపురం ఫ్లైఓవర్ నుండి విశాఖ సిటీలోకి భారీ వాహనాలను అనుమతించమని తెలిపారు. ఆ వాహనదారులు ఆనందపురం జంక్షన్ నుండి మళ్లింపు తీసుకుని పెందుర్తి, అనకాపల్లి మీదుగా మళ్లీ హైవేలోకి రావాలని చెప్పారు. అనకాపల్లి నుండి వచ్చే భారీ వాహనదారులు పోర్టు వాహనాలు, నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే వాహనాలు మినహా లంకెలపాలెం నుండి, పరవాడ నుండి, దేశపాత్రునిపాలెం నుండి సిటీ పరిధిలోకి ప్రవేశించరాదని స్పష్టం చేశారు. వారు నేరుగా సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం హైవే మార్గంలో వెళ్లొచ్చని సూచించారు. పెందుర్తి జంక్షన్ నుండి సిటీలోకి వచ్చే భారీ వాహనాలు, పోర్ట్, నిత్యావసర వస్తువులు తీసుకెళ్లే వాహనాలు మినహా నిషేధించడమైందన్నారు. మద్దిలపాలెం ఇంజనీరింగ్ కాలేజీ ఆర్చ్ నుండి 3వ టౌన్ పోలీస్ స్టేషన్ వైపు VIP వాహనాలు తప్ప ఏ ఇతర వాహనదారులకు గాని, పాదచారులకు గాని ఆ రోజు ఉదయం 2 గంటల నుండి 11 గంటల వరకు యోగాలో పాల్గొనేందుకు వచ్చే వాహనదారులు తప్ప వేరే ఏ ఇతర వాహనదారులకు బీచ్ వైపుకు ప్రవేశం లేదని తెలిపారు. ఏదైనా అత్యవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవలసిందిగా కోరారు. వాహనదారులపై సూచనలు పాటించి పోలీసులకు సహకరించి నగరంలో జరుగుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సిపి శంఖబ్రత బాగ్చి విజ్ఞప్తి చేశారు.